మీ పరిస్థితి నాకు అర్థం అవుతుంది బాయ్, కానీ ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే చేసావుగా, ఇకపై ఏం చేస్తావు? నువ్వు పాత కార్తీక్లా లేవు. నీకు డబ్బు పిచ్చి పట్టింది. జమాల్, నువ్వు చెప్పేదంతా వింటో కుదరదు. వినే తీరాలి. నేనేం చెప్పినా నువ్వు వినాలి. నువ్వు చేసిన పని వల్ల నా కొడుకుని పోగొట్టుకుని ఊరూరు దొంగచాటుగా తిరగాల్సి వస్తోంది. మాలిక్ని చంపింది పోలీసులు. నీ కోపం పోలీసుల మీద చూపించు. పోలీస్ ఏంట్రా పోలీస్? వాళ్ళు కేవలం తుపాకీ, నువ్వేరా తోటావి. ఇప్పుడే కొట్టు తెరిచాను, వచ్చేసారు. ఒకటి చెప్పు. ఓకే సార్. తర్వాత ఏంటి తర్వాత? 2 టీ వేసుకో. డబ్బులు ఇస్తావా? తీసుకోవచ్చులే ఇవయ్యా. ఎవరిస్తారు? అయ్యగారు అక్కడ నిలబడ్డాడు చూడు, వెళ్ళి తీసుకోపో. ఎవరయ్యా ఆయన? కొత్తగా ఉన్నారు. ఇదిగో ఒకటి అక్కడ తీసుకెళ్ళి భయపడు మక్క పో. ఇప్పుడు ఏం సాధించాడని ఇలా పొగవుతున్నాడు? తీసుకోండి సార్. నేను ఎవరికి ఫ్రీగా ఇవ్వను. సురేష్ సార్, డబ్బు ఇవ్వు. ఓకే సార్. తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటారు అనుకుంటాను. చేతిగా ఉన్నారు. రే ఆగ్రా, గడ్డం పెంచుకుని వస్తే కనిపెట్టలేని అనుకున్నావా? సంవత్సరం పాటు బజ్జీలు బోండాలు తిని టీ తాగావు కదా, డబ్బు ఎవడిస్తాడా? మీ నాన్న ఇస్తాడా? ఇవరా. పని లేదన్నా, పని వెతుక్కుంటూ ఉన్నానన్నా. పని కోసం వెతుకుతున్నావా? ఏంటి సీఎం పని కోసమా? దేశంలో చాలా మంది అలాగే తిరుగుతున్నారా? మర్యాదగా డబ్బులు ఇస్తావా లేకపోతే మీ ఎక్కడి నుంచి పెళ్లి చేస్తావా? ఏటీఎం కట్టాను ఉంది. ఏటీఎం గురించి మాట్లాడుతున్నారా? రారా, ఏటీఎం చేసిన వాళ్ళని చూపిస్తా. వీళ్ళని చూసి చెప్పరా నువ్వు నన్ను మోసం చేయట్లేదని. ఇలా మోసం చేస్తావని తెలిసే ఇదిగో చూడు, షాపింగ్ మిషన్, పేటిఎం, నెట్ బ్యాంకింగ్ అన్ని ఉన్నాయి. కార్డు తీరా. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ డిజిటల్ ని మోసం చేద్దాం అనుకుంటున్నావా? హే, నువ్వెవరో? ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫ్ డిజిటల్ ఇండియా. రే కార్డు తీరా. కార్డు ఇంట్లో ఉందన్నా. మీ ఎక్కడ దమ్మని చెప్పు, ఫోన్ చేయి. సార్ మీకు 20 రూపాయలు అయింది సార్. నీ పేరేంటన్నా? ఇండియన్ ఎక్స్ప్రెస్ డిజిటల్. ఏ లాటి చీపురు కట్ల అయిపోయింది. చెప్పండి మిస్టర్ డిజిటల్ ఇండియా దినకరన్. ఇంతకు ముందు ఎప్పుడైనా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇచ్చారా? మీ డిపార్ట్మెంట్ గా? సార్ నేను టీ మాత్రమే ఇచ్చేవాడిని సార్. దానికి మీ వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు సార్. జమాలుద్దీన్ నీకెలా తెలుసు? ఎవరు సార్ ఆయన? ఓ, ఆసిఫ్ బిర్యానీ కొట్టు ఓనరా సార్? రేయ్, నాకు కోపం తెప్పించకు. ఎవరు? నేనా? జమాలుద్దీన్ డబ్బు తీసుకెళ్తున్న విషయం నీకెలా తెలిసింది? అయ్యో, నీకు వాడికి ఏంటి సంబంధం? ఒట్టుగా వాడెవడో నాకు తెలియదు సార్. ఓ రోజు ఒక జోష్యుడు నా కొట్టుకు వచ్చాడు సార్. ఇక నీ జీవితం తలకిందులుగా మారిపోతుంది అన్నాడు. ఇప్పుడు తెలుస్తుంది తలకిందులుగా. ఏమంటున్నావురా? మీరు కొట్టిన దాని గురించి చెప్తున్నాను సార్. నిజంగా వాడెవడో నాకు తెలియదు సార్.